హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు సాఫ్ట్గా ఉండే టేస్టీ చైనా గ్రాస్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా 1/2 లీటర్ పాలని కాచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చైనా గ్రాస్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వేడి పాలల్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మనము సైడ్కి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న పాలను తీసి మరలా ఒకసారి వాటిని కాచుకొని బాగా పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనము సోక్ చేసి పెట్టుకున్న చైనా గ్రాస్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసి గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు పొంగు వచ్చే కొద్దీ పాలు అనేవి గిన్నెకి అంటుకుంటూ అవి చెప్పులు కడుతూ ఉంటాయి. బాగా కలుపుకొని దాంట్లో ఇప్పుడు మనము యాలకుల పొడి కూడా కలుపుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. రిమైనింగ్ ప్రాసెస్ని సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, స్కిప్ చేయకుండా చూసి